హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. గత వారం మనం ధ్యానించినటువంటి ధ్యాన వాక్యం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మరొకసారి ఆ మాటను చదువుదాం. ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. యెహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడని గత వారం నేను చెప్పాను. ఆ దర్శనంలో ఒక తుఫాను వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాడు. అది ఉత్తర దిక్కు నుంచి వస్తుంది. ఎప్పుడు కూడా ఉత్తర దిక్కు అనేది దేవుని యొక్క సభా పర్వతం ఉండేటువంటి దిక్కుగా బైబిల్లో అభివర్ణిస్తూ ఉంటారు. అంటే దేవుడి యొక్క చెంత నుండి, దేవుని వైపు నుండి ఆ తుఫాను వస్తున్నట్లుగా గమనించాడు యెహెజ్కేలు దర్శనంలో. ఆ తుఫానులో మేఘం ఒకటి ఉంది. ఆ మేఘం గుండ్రంగా ఉంది, అది మెరిసిపోతూ ఉంది. ఆ మేఘంలో నుండి అపరంజి వంటి ఒక ఆకారం ఉంది. ఆకారంలోంచి 4 జీవులు కనిపించారు. 4 జీవులకి, ఒక్కొక్క జీవికి 4 ముఖాలు ఉన్నాయి. ఆ 4 ముఖాలు ఏమేంటో గత వారం నేను చెప్పాను. మొదటి ముఖము మొదటి ముఖం మానవ ముఖము వంటి ముఖము. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుణ్ణి ప్రేమించాలి, మానవ హృదయము వంటి హృదయం అంటే ప్రేమ కలిగినటువంటి హృదయం ఉండాలని చెప్పి నేను అభివర్ణిస్తూ చెప్పాను. రెండవదిగా నేను మీకు చెప్పాను సింహపు ముఖం అంటే ధైర్యం కలిగినటువంటి విశ్వాసిగా మనం ఉండాలి అని చెప్పి రెండవ ముఖం గురించి మనం చెప్పుకున్నాం. మూడవ ముఖము చెప్పే ముందు టైం అయిపోయింది. తర్వాయి భాగం వచ్చే వారం అని చెప్పి ముగించేశాను. మూడవ భాగం ఎద్దు ముఖం. ఇందాక కృపమ్మ గారు ప్రార్థన చేస్తా ఆ గత వారంలో ఉండేటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభా, నిన్ను ప్రేమించాలని, సింహంలాగా మరి ధైర్యంగా ఉండాలని, మానవ ముఖం వంటి ముఖంగా ఉండాలని చెప్పి ఆ ప్రార్థనలో గుర్తు చేసుకున్నారు. సరే, మూడవ ముఖము ఏంటి అని అడిగితే చెప్పండి. ఎద్దు ముఖము. ఎద్దు ముఖము. మూడవ ముఖము ఏంటి? ఎద్దు ముఖం. ఎద్దు అనేది దేనికి సూచనగా ఉంది? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఎద్దు దేనికి సూచనగా ఉంది? ఒక రైతుని అడిగితే ఎద్దు గురించి చెప్తాడు, నా వ్యవసాయానికి నాకు ప్రధానమైనటువంటి సహకారులు ఎవరైనా ఉన్నారంటే ఈ ఎద్దులేనండి అంటాడు. ఎద్దుని రైతు ముద్దు పెట్టుకుంటాడు. ఎద్దు గోపురం మీద ఒకసారి అలా చెయ్యాడించి మురిసిపోతాడు. ఎద్దు ఆ గంగడోలు ఉంటుంది కదా, ఆ మెడ క్రింద, దాన్ని అలాగా తడుముతూ భుజం మీద ఎద్దు ముఖం పెట్టుకుని సంతోషపడిపోతాడు. మీరు చూసారా, ఎద్దుల్ని పెంచుతున్నటువంటి ఆ రైతు ఎంత సంబరపడిపోతాడో. కారణం ఏంటయ్యా అన్న రైతుని అడిగితే రైతు అంటాడు, ఎద్దు నాకు ఎంత సేవ చేస్తుందో చెప్పలేనంటాడు. ఎద్దు తాను తన బలాన్ని దాచుకోకుండా నాకు సేవ చేస్తుంది. పడుకున్నటువంటి ఎద్దు కాస్తంత బడలికగా ఉందా, పడుకుంటావా అని నేను అడగకుండానే ఆ బండెద్దుని అలా తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే
ఒక్కసారిగా లేచి తనంతట తాను మెడ కాస్తుంది. నాగలి అలా పైకెత్తితే రెడ్డెద్దులు వచ్చేసి మెడ కాస్తాయి. ఎండైనా వానైనా చలైనా చీకటైనా వెలుగైనా నాతో పాటు నా పొలాన్ని దున్నుతాయి. నేను పండించినటువంటి ఆ పంటను తొక్కుతాయి. ఆ ఎద్దుకుండేటువంటి స్వభావం ఏంటంటే సేవ చేస్తుంది. వాస్తవానికి ఈ ఎద్దు ముఖం ఎందుకు పెట్టాడంటే, దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఒక కోణంలో చూసినప్పుడు, ఆ జీవికి 4 ముఖాలలో ఒక కోణంలో చూసినప్పుడు ఎద్దు ఎలాగైతే ఉందో, ప్రతి విశ్వాస యొక్క జీవితంలో దేవునికి సేవ చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి సేవ చేయడం అంటే ఏంటి అని మీరు అడుగుతారు. పాస్టర్ అంటేనే దేవుని సేవ కాదు. దేవుని సేవ చేయడం అంటే ఈ స్థలానికి వచ్చి మీలో చాలామంది చాలాసార్లు ఈ మందిరాన్ని శుభ్రపరుస్తారే, అదేమనుకుంటున్నారు? దేవుని సేవే. దేవునికి సంబంధించినటువంటి ఏ పని మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పాలు పొందుతారో అది నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభు అయినటువంటి దేవుని సేవ. హల్లెలూయా. ఎద్దు ఏ విధంగానైతే తన కష్టాన్ని దాచుకోదో ఆ విధంగా విశ్వాసులమైన మనమందరము దేవుని యొక్క పని చేయాలి. హల్లెలూయా. దేవునిని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవుని ఆరాధించేటప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించాలి, పాడేటప్పుడు పాడాలి. ఇంకా దేవుని మందిరంలో ఆయనను ఘనపరిచే ఏ అవకాశం ఉన్నా విడిచిపెట్టుకోకూడదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎద్దు ముఖం మనకిక్కడ సేవ చేసేటువంటి విశ్వాసిగా మనకు చూపిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఎద్దు ముఖము లాంటి ఒక ఆత్మీయ కోణాన్ని కలిగి ఉండాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. బాగా వినాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెననెను. మనుష్య కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసు, ఆయన మన చేత పరిచారము చేసుకోవడానికి, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ ఆయనే మనకు పరిచర్య లేదా పరిచారము చేయుటకు వచ్చాడు. ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఎంత నడిచాడో తెలుసా మీకు? ఎవరైనా ఈ లోకాన్ని సృష్టించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎంత నడిచాడో, ఇక్కడి నుంచి మన సెంటర్లోకి నడిచి వెళ్ళమంటే బండి ఉందా, సైకిల్ ఉందా అని నా మట్టుకు నేనైతే ఏకంగా కారు ఉంటే ఏసీ ఉందా, మనం బాగా చెప్పండి సౌకర్యాలకి అలవాటు పడిపోయాం. నా ప్రభు అయినటువంటి యేసు ఆయన కాలి నడకన ఎవరి కోసం? మన కోసమే. ఎద్దు తన యొక్క యజమాని కోసం కష్టపడినట్లుగా, తన దాసులమైన మన కోసం మన ప్రభు అయినటువంటి యేసు ఆయన 100 కిలోమీటర్లు కాలి నడకన సముద్రపు వారను నడిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన నడక, ఆయన ఎండలో నడిచాడు. ఒకరోజు ఆయన ఎండలో ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు.
శిష్యులు బహుశా అని ఉంటారు, ప్రభువా ఎండ కదా, గాలుపు కదా, ఇప్పుడే వెళ్ళాలి. ఎందుకంటే ఎండ టైంలో ఆ బావి దగ్గరికి ఆ స్త్రీ ఇప్పుడే వస్తుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన యథార్థంగా ఎద్దు ఏ విధంగానైతే సేవ చేస్తుందో, కష్టపడుతుందో, తను ఆ విధంగా మన ఆత్మరక్షణ కొరకు ఆయన సేవ చేశాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన యథార్థంగా కష్టపడ్డాడు. ఎద్దు యథార్థంగా నమ్మకంగా తన యజమానికి సేవ చేస్తుంది. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన ఇలాగా చెప్పండి, దూది పింజాలతోటి ఈ విధంగా విసిరించుకోవడానికి రాలేదు. మన యొక్క అలసటను ఆయన సేద తీర్చడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, ఎంత మంచి దేవుడు ఆయన. ఆయన పానుపు మీద మనము ఊయల ఊపితే ఊగడానికి రాలేదు. ఆయన మన హృదయంలో పానుపుగా చేసుకుని మనల్ని ఆయన ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. మనము ఆయనకు ఏమి చేస్తున్నాం? ఓ భక్తుడు రాశాడు, ఏం చేశానయ్యా నీ కోసం, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, రక్షించానా నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశాను ప్రభు నీ కోసం నేనంటే, నా మట్టుకు నేను చూసుకుంటే, వెనుతిరిగి చూసుకుంటే, ప్రభా నీ కోసం చేయాల్సింది చాలా ఉందయ్యా, నీ కోసం నేను ఏమీ సాధించలేకపోయాను, నువ్వు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని చెప్పి నా మట్టుకు నేను అనుకుంటాను. మీ మట్టుకు మీరు ప్రభు ముందు ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే, ప్రభువా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, రక్షించావు, నువ్వు నా కోసం ప్రభు ఎంతైనా సేవ చేసావు, నువ్వు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చావు ప్రభువా. అలాంటి నీవు నన్ను రక్షించడాన్ని బట్టి నాకు ఈ రక్షణ లభించిందని మనము ప్రభు ముందు ప్రార్థన చేయాలి. ఆయన మన కొరకు పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం మీదకి ఎద్దుని తునాతునకలు చేసి ఆ బలిపీఠం మీద పేర్చేవారు. ఆ బలిపీఠపు కొమ్ములకు ఆ రక్తాన్ని రాసేవారు, దానిని బలిగా అర్పించేవారు. ఇప్పుడు ఎద్దు ముఖము పోలి ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువైన యేసు మన కోసం బలి పశువుగా అర్పించబడ్డాడు. అయితే మనమందరము ఆయనకు మన ప్రాణమిచ్చి బలి పశువులు అవ్వక్కర్లేదు, కానీ మన యొక్క హృదయాన్ని బలిపీఠం మీద పెట్టి కాల్చాలి. హల్లెలూయా. మన యొక్క అర్పణను బలిపీఠం మీద పెట్టి కాల్చాలి, మన యొక్క మనస్సును బలిపీఠం మీద పెట్టి కాల్చాలి. ఆయన సన్నిధిలో బలిపీఠం మీద దేవుని యొక్క బిడ్డ ఆయనకు మహిమకరంగా ధూపము వలె వెళ్తున్నప్పుడు ఆయనకు మహిమ కలుగు. ఆయన సన్నిధిలో ఎద్దు ఆ పాత నిబంధన గ్రంథం ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ బలిపీఠం మీద ఏ విధంగానైతే ఎద్దు తునాతునకలు చేయబడిందో, మనం క్రొత్త నిబంధన గ్రంథంలో మన యొక్క జీవితంలో ఆయన యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఆయనను ఆరాధించే బిడ్డలుగా, ఆయనకు అర్పించే బిడ్డలుగా, ఆయన్ని ఘనపరిచే బిడ్డలుగా, ఆయన ఆరాధించి మహిమపరిచి ఆ ధూపాన్ని ఆయనకి సమర్పించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన కోసం ఏం చేస్తామని అడిగితే మనము
ఏమీ చేయలేదని చెప్పుకోవాలి. ప్రభువా, నీ కొరకు నేను ఏమైనా చేయడానికి సహాయం చేయండి ప్రభు. ఏం చేశానయ్యా నీకోసం? ఈ బ్రతుకునిచ్చావు, నీ బ్రతికిచ్చావని నీకోసం నేనేం చేశాను ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రభుని మహిమపరిచి ఘనపరచ. గలతీలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. ఎద్దుకి అలసట త్వరగా రాదు కదండి. ఎద్దుకి అలసట త్వరగా రాదు. అలసట వచ్చిందంటే రైతుకి తెలిసిపోతే తన డొక్కలెగరేయడం కానీ, తన గాలి విడవడం కానీ, తన ఏ విధంగా మరి ప్రవర్తిస్తుంది దాన్ని బట్టి ఎద్దు అలసట వచ్చిందని చెప్పి గ్రహిస్తాడు రైతు. అలసట లేనటువంటి పరుగు పరిగెట్టాలి మనం దేవుని యొక్క సన్నిధిలో. ఎద్దు ముఖాన్ని ఎందుకు సూచించాడంటే, దేవుని సన్నిధిలో మనము ఆయనకు సేవ చేయవారిగా ఉండాలని. సేవ చేయడం అంటే పాస్టర్ గారు చేసేదే సేవ కాదు. నువ్వు ప్రభు కోసం ఏది చేసినా సేవే, ఏది చేసినా సేవే. ప్రభు కోసం ఎంత చిన్న పని చేసినా సేవే, ఎంత పెద్ద పని చేసినా సేవే. మొన్న ఒక 4 రోజుల క్రితం మీటింగ్ వెళ్తే, ఆ మీటింగ్కి ఒక స్టేజీ వేశారు, లైట్లు పెట్టారు, అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నారు ఎంతో కష్టపడి. అయితే పెద్ద తుఫాను, ఉరుములు మెరుపులు 8 గంటలు అంటే 6 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే ప్రజలు వచ్చే టైం కదా అది. విపరీతమైనటువంటి ఉరుములు మెరుపులు. ఆ ఉరుములు మెరుపుల్లోనే మా కారు ఉంది, కారులో కూర్చున్నాం. అయితే 8 ఆ టైంకి ఉరుములు మెరుపులు ఆగిపోయినాయి. ఈ స్టేజీ డెకరేషన్ మొత్తం చల్లాచెదురైపోయింది. ఆ కష్టపడ్డ వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారో. కానీ కరెంటు కూడా పోయింది. మందిరంలోకి వెళ్ళి చీకటిలో కూర్చుంటే కరెక్ట్గా 8:30కి బిల 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 అంటూ వచ్చేసారు. ఆ మందిరం అంతా నిండిపోయింది, మొత్తం మందిరం అంతా నిండిపోయింది. ఈరోజు గమనించాలి, దేవుని సేవ చేసింది అది వాళ్ళు చేసేటట్టు కనిపించలేదు, కానీ దేవుడు చూసాడా లేదా? వాళ్ళు ప్రయత్నం చేశారన్న విషయం దేవుడు గమనించాడా లేదా? దేవుని యొక్క పని నీవు ఏ విధంగా సహకరించినా, ఏ విధంగా చేసినా అది దేవునికి చెల్లుద్ది, దేవుడికే మహిమ కలుగుద్ది. హల్లెలూయా. ఎద్దు తాను తన యొక్క యజమానునికి నమ్మకమైనటువంటి సేవ చేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు 15వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 58వ వచనం, అంటే చిట్ట చివరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు ప్రయాసపడుతున్నారే. కొరింథీయులారా, మీరు ప్రయాసపడుతున్నారే, మీ ప్రయాస వ్యర్థం కాదు. మీరు ఎద్దు వలె కష్టపడుతున్నారే దేవుని యొక్క నామం మహిమ కోసం, అది వ్యర్థం కాదు. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. మీ ప్రయత్నం ఏది వ్యర్థం కాదు. మీరు చేసేటువంటి దేవుని యొక్క సేవకు సహకరించేటువంటి ఏ ప్రయత్నం వ్యర్థం కాదు. ఒక మనిషికి చేయడం లేదు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు, దేవునికి సేవ చేస్తున్నారు, దేవుణ్ణి మహిమపరచాలని ఆశపడుతున్నారు,
దేవుని ఘనపరచాలని ఆశపడుతున్నారు. మీ ప్రయత్నం వ్యర్థం కాదు అని అంటాడు ఇక్కడ. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. మీరు ఆసక్తి కలిగి దేవుని యొక్క సేవ చేయండి. హల్లెలూయా. మీరు దేవుని పరిచర్య, ఇది దేవుని పని అని కలిగి మీరు ఇష్టపడి ఏ పని చేసినా అది దేవుడు తన యొక్క లిస్టులో రాసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎద్దు ముఖం దేనికి సూచనగా ఉందో చెప్పండి. ఇప్పుడు ఎద్దు ముఖం దేవుని యొక్క సేవ చేయడానికి సూచనగా ఉంది. ఎద్దుకున్నంత బలం పశువులలో దేనికి ఉండదు కదండి. ఎద్దుకున్నంత బలం. మీకు ఎద్దులు పోటీలు పెడతారు. ఎంత అందంగా ఉంటాయి, ఎంత చక్కగా ఉంటాయో, ఎంత బరువును లాక్కెళ్ళిపోతాయో, పరిగెట్టుకుని వెళ్ళిపోతాయి అవి. తన యజమానునికి నమ్మకంగా పనిచేస్తాయి. మనము మన శక్తి వంచన లేకుండా ప్రభు పని చేసినప్పుడు ప్రభు మనకి సహాయం చేసి నమ్మకమైనటువంటి కృప చూపిస్తాడు. మరొక మాట మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మరలా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. ఇక చివరిగా 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు గలవు. 4వ ముఖం ఏది? పక్షిరాజు. 4వ కోణం ఎలా ఉండాలంటే విశ్వాసకి పక్షిరాజు ముఖము లాంటి అనుభవం కలిగి ఉండాలి. పక్షిరాజుతో ఎందుకు పోల్చాడు దేవుడు అని అంటే, పక్షిరాజు అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగింది. మీరు ఏ పక్షి అయినా చూడండి, వర్షం వస్తే గూళ్ళకి వెళ్ళిపోతాయి, నీడకి వెళ్ళిపోతాయి. కానీ పక్షిరాజు అంటే ఏంటో తెలుసా? ఏంటి? గ్రద్ద. పక్షిరాజు ఏం చేస్తుందంటే, తుఫాన్ వస్తుంది, మేఘం వస్తుంది, వర్షం వస్తుంది అనేసరికి పైకి వెళ్ళిపోద్ది, ఆకాశంలోకి. ఇంకా పైకి వెళ్ళిపోద్ది. గాలి సుడులు తిప్పుతుంటే ఆ సుడుల్లో బలం తెచ్చుకుని ఇంకా పైకి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? మేఘం పైకి వెళ్ళిపోద్ది. ఎందుకని? తనకు తెలుసు, వర్షం అంటూ వస్తే, తుఫాన్ అంటూ వస్తే మేఘం కిందే ఉంటుంది. మేఘం పైన ఏమాత్రం తుఫాన్ ఉండదు, ఏమాత్రం వర్షం ఉండదు అని ఆ పక్షిరాజుకి తెలుసు. కాబట్టి పైకి వెళ్ళిపోద్ది. కష్టం వచ్చినప్పుడు తన ఆత్మీయ జీవితంలో దేవునిని అత్యంత దగ్గరగా చేరేటువంటి మనసు ఉండాలి. హల్లెలూయా. మనందరికీ సమస్యలు వస్తాయి, నాతో సహా మనందరికీ కష్టాలు వస్తాయి, మనందరికీ ఇబ్బందులు వస్తాయి. సమస్య వచ్చినప్పుడు ప్రభువుకి మరింత దగ్గరగా చేరాలి. కింద పాడుకున్నాం, ఇందాక రాత్రి శుక్రవారం పాడుకున్నామా, దినదినంబు యేసుకి దగ్గరగా చేరతా, దినదినము యేసుకి దగ్గరగా చేరతా అనే పాట పాడుకున్నాం. మనము సమస్య వస్తుంది, సుడిగుండం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, వస్తే రాని మనము మేఘము పైకి బలము తెచ్చుకుని వెళ్ళిపోయేవారిగా ఉండాలి. రెండవదిగా మీకు గమనిస్తే పక్షిరాజుకు ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే, పక్షిరాజు ఎక్కడో ఎత్తున ఎగురుతూ ఉంటుంది. కోడి పిల్లలు కింద వెళ్తూ ఉంటాయి కదా. చిన్న కోడి పిల్లని ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు? పై నుంచి వస్తుంది. అక్కడి నుంచి కిందకి ఒక ర్యాకెట్ స్పీడ్లో వచ్చి అలా కాళ్ళ తాళ పట్టుకుని పైకి వెళ్ళిపోద్దండి. గద్ద తన్నుకుపోయి ఏంటంటారు. అందుకనే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దూరదృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దూరదృష్టిని కలిగి ఉండాలి. అంటే మన యొక్క దృష్టి ఎప్పుడు
పర సంబంధమైనదై ఉండాలి. మనము ప్రభువు మనకి మేలు చేస్తాడు, ప్రభు యొక్క కనికరం మనకు చూపిస్తాడు, ప్రభు మనకి నిశ్చయంగా సహాయం చేస్తాడు అనేటువంటి ఒక దూరదృష్టి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఈ లోకంలో వచ్చేసరికి మనం ఎలాగైతే కొన్ని సంవత్సరాలకి మనం ప్రణాళిక వేసుకుంటామో ఆ విధంగా మనం దూరదృష్టి కలిగి ఉండాలి. ఒక తండ్రిగా నాకు మన ఈ మోజెస్ బైబిల్ని స్పీడ్గా చదివేయాలి. నా ఆశ అది. బైబిల్ని స్పీడ్గా చదవాలి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. చదవాలంటే తాను ఎడ్యుకేషన్లో గట్టిగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి, చాలా బలంగా చదవాలంటే ఇంటి దగ్గర కుదరడం లేదు. అది నాకు కష్టమైన బయటికి తీసుకెళ్ళి పెడుతున్నాను. దీన్ని ఏమంటారంటే దూరదృష్టి. అది నాకు కష్టం, డబ్బు ఎక్కువై కాదు, లేకపోతే నాకు అన్నీ అనుకూలంగా ఉండి కాదు. పిల్లడికి చెప్పాను, అరే నాకు చాలా కష్టం, అయినా సరే నిన్ను చదివించడానికి చాలా కష్టపడతాను రా, నువ్వు మాత్రం బాగా చదువుకోమ్మా. తాను చదువుకుంటే బాగుపడతాడు, తాను చదువుకుంటే దేవుని యొక్క పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేనండి, తాను చదవాలి. ఇక తన్నే కాదు, పిల్లలందరినీ. హల్లెలూయా. నాన్నగారు ఎండలో కష్టపడి పనిచేస్తున్నారు, అవునా రేవంత్? నువ్వు కష్టపడి పనిచేయాలి. నక్షత్రం ఏది ఈరోజు? బాగా కష్టపడి చదవాలి. గ్రేస్ అమ్మకి చెప్పేద్దును, కానీ ఇప్పుడు ఎందో. హల్లెలూయా. ఆరోనికి చెప్తున్నాను, బాగా చదువుకోవాలి, మీ నాన్న కష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం పిల్లల్ని ప్రోత్సహించి చదువుకోమంటాం, దూరదృష్టి, భవిష్యత్తులో బాగుండాలని. అయితే ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ పక్షిరాజు దూరదృష్టి కలిగింది. మనం ఈ లోకంలో విషయాల గురించి ఇంత ప్రణాళిక వేసుకుంటుంటే పర సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ఇంకెంత ప్రణాళిక వేసుకోవాలి? నిజంగా చెప్తున్నాను మీకు, వాస్తవంగా జరగబోయేది. నేను గఫూర్ అని ఇలా వెళ్ళిపోయాను అనుకో, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ప్రభు యొక్క రాకడ తర్వాత మనందరం ఎత్తపడతాం కదా. ప్రభు ముందు నిలబడిన తర్వాత దేవుని దూతలు ఉంటారు. నేను ఒక్కడే ఉన్నాను, ఏంటి లింగం అంటే ఒక్కడే వచ్చావండి, నీ వెనకాల ఎవరు అసలు? నీ వెనకాల ఎవరు ఉన్నారు? నువ్వు అంత సేవ చేశాను, ఇంత సేవ చేశానని చెప్తే నువ్వు ఒక్కడే అవుతా ఎలాగయా? నీకు నేను వాక్యం చెప్పే ఇది ఇచ్చాను కదా, వాక్యం చెప్పే అర్హత ఇచ్చాను కదా, నీకు పాట పాడే, నువ్వు ఏం ఉపయోగపడ్డావు నాకు? నువ్వు పెద్ద బిల్డప్ ఇచ్చావు, కానీ ఏం ఉపయోగపడ్డావు అని ప్రభు నన్ను అడిగితే చెప్పండి, నేనేమైపోవాలి అక్కడ? చెప్పరే, సిగ్గుపడిపోవాలి. కానీ నేను వెళ్తున్నానే ప్రతి చోట నుండి, ఇదిగోనండి ఆయన వాక్యం ద్వారా మేము రక్షించబడ్డాం, ఆయన వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం అనేవారు నా వెనకాల 10 మందో 20 మందో లేస్తారు కదా. వాళ్ళని చూసి నా ప్రభు ముందు, నా దేవుని ముందు అతిశయ కిరీటంగా నేను ఫీల్ అవుతాను. మిమ్మల్ని మీ స్థానం, మీ వంతు వస్తుంది కదా. ఆయన రాకడ వచ్చేసిన తర్వాత ఆయన ముందు మీ వంతు వస్తుంది కదా. నీవు నిలబడితే నీ వెనక నువ్వు చేసింది ఏముంది అని అడిగితే, నీవు చేసింది ఉంటే అదంతా ప్రభు ముందు దూతలు లెక్క, ఇదిగో లిస్టు చూపిస్తారు, ఇదిగో ఈ బిడ్డ ఇది చేశాడు నా కోసమని. దూరదృష్టి కలిగి ఉండాలి. తర్వాత పక్షిరాజుకు ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే, అతి వేగవంతంగా పరిగెత్తేటువంటి పక్షి. వేగం, చురుకుతనం అంటే బడలిక ఉండకూడదు. మనం దేవుని పని చేయడానికి బద్ధకం లేని వారిగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, అలసట లేని వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనకు వచ్చిన అవకాశం ఏది జారవిడుచుకోకూడదు. దేవుని పని చేయడానికి ఏ అవకాశం వచ్చినా జారవిడుచుకోకూడదు. చూడండి, కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు.
పైనున్న వాటిని దూరం పైనున్న వాటిని వెతకండి, దూర దృష్టి కలిగి ఉండండి అని అంటాడు పౌలు. ఇంకా యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31, అంటే చిట్ట చివరి వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు పైకి చాపి ఎగురుదురు. పక్షిరాజు గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. పక్షిరాజు ఎన్ని సంవత్సరాలు బతుకుద్దో తెలుసా? ఒక గద్ద ఎన్ని సంవత్సరాలు బతుకుద్దో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? 70 సంవత్సరాలు బతుకుద్ది. ఇప్పుడు ఒక 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాని ఏకలో బాగా పెద్ద అయిపోతాయి, ముదిరి అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అప్పుడు ఏం చేస్తుందంటే ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళిపోద్ది. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ ఏకలు ఒక్కొక్కటి ఇలా పీకేసుకుంటుంది. మొత్తం తనకు తానే ముదిరి ఏకల్ని పీకేస్తుంది. కోడికి మొత్తం ఏకలన్నీ పీకేసిన తర్వాత తగిలిస్తారు. అంత అందంగా ఉంటుంది గద్దప్పుడు కొండ మీద. పైన ఎండ, కింద వేడి కొండ మీద. ఆ ఉడుకులో అలాగే ఉంటుంది. ఇంకేం చేస్తుందో తెలుసా? తన యొక్క తల మీద వెంట్రుకలు ఉంటాయి కదా, ఇంక మెడ దగ్గర నుంచి ఈ తల మీద వెంట్రుకల్ని ఈ కొండకేసిలాగా రాసేసుకుంటుంది, మొత్తం రక్తం కారేలాగా. తల మీద ఉండేటువంటి వెంట్రుకల సైతం తాను ఆ కొండకేసి ఇలాగా రుద్దడం వల్ల ఆ వెంట్రుకలన్నీ వచ్చేస్తాయి. ఇది యథార్థంగా జరిగేది. మీరు ఇదంతా డైరెక్ట్గా చూడాలంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మీరు గ్రద్ద గురించి పెట్టి చూడండి, ఇవన్నీ కనిపిస్తాయి. సరే, ఇంకేం చేస్తుందో తెలుసా? ముక్కు ఉంటుంది కదా, ముక్కు కూడా 15 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ముదిరిపోద్ది. ముదిరిపోతే ఆ ముక్కుని ఏం చేస్తుందో తెలుసా? ఆ కొండకేసి దబా దబా కొట్టేస్తుంది. అది పగిలిపోద్ది. ఆ ఎత్తైనటువంటి కొండ మీద ఎండలో ఒక మూల మూలుగుతూ ఉండిపోద్ది. తాను కొన్ని రోజులు భోజనం చేయదు, తాను ఆహారం ఉండదు, లోపల ఉన్న క్రొవ్వంతా కరిగిపోద్ది, ఇంకా అస్థి పంజరంలా తయారైపోద్ది, ఇంకా చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. అలాంటి టైంలో లేలేత నూగు ఆ యొక్క లేలేత ఏకలు రావడం ప్రారంభమవుతాయి. ఏకలు వచ్చి తన యొక్క లోపల ఉండేటువంటి ఫ్యాట్ని, క్రొవ్వునంతటిని అరగదీసుకుని కొన్ని రోజులు ఉండేసరికి అక్కడ ఏకలు వస్తాయి. మెల్లగా లేలేత ఏకలతో మరలా తాను కొండ మీద నుంచి ఎగరడం ప్రారంభమవుద్ది. క్రిందకొచ్చి చూసేసరికి అరే చిన్న గద్దర ఇది, పసి గద్దర ఇది, చాలా యవ్వన గద్దర ఇది అన్నట్టుగా ఉంటుంది. అందుకనే పక్షిరాజు యవ్వనము వలె క్రొత్త దగుచుండు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎలా నూతన బలం పొందుతారు? గ్రద్ద వలె వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి ఎగిరిపోతారు. పక్షిరాజు యవ్వనం వలె క్రొత్త దగుచున్నట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మీకు 2 మాటలు చూపించి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మనము కూడా ప్రతి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తాలి, మనం ఓపికతో పరిగెత్తాలి. హెబ్రీయులు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఉన్నాడు, దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు. ఎలాగా?
అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. గ్రద్దవలే దూరదృష్టి కలిగి ఉన్నాడు. మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం, ప్రభువుని సన్నిధికి వెళ్ళాలి. జాహ్నవి, కాకినాడ జిల్లా తుని జాహ్నవి కాకినాడ జిల్లా తుని దగ్గర 3 సంవత్సరాల పిల్ల ఆడుకుంటూ బయటికి వెళ్ళింది. పెంపుడు కుక్క కూడా బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినటువంటి పిల్ల తండ్రితో పాటుగా 2 అడుగులు వేసింది. తండ్రి గమనించుకోలేదు, పొలం వెళ్ళిపోయాడు. అది అడవి ప్రాంతం, కొండ ప్రాంతం. లోపలికి వెళ్తే కొన్ని వందల వేల ఎకరాలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఆ 3 సంవత్సరాల పిల్ల వెళ్ళిపోయింది. కుక్క కూడా వెళ్ళింది. ఆ పెంచుకుంటున్నటువంటి కుక్క వెళ్ళిన తర్వాత ఆ రోజు కనిపించలేదు. వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను వచ్చేసింది, ఆ పిల్ల కనిపించలేదు. పోలీసులు వచ్చారు. ఇంచుమించుగా 300 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతటినీ జల్లిడి పట్టేశారు. దొరకలేదు. మొదటి రోజు, రెండో రోజు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు అయిపోయింది, దొరకలేదు. ఆ తల్లి ఆవేదన. కుక్క 3 రోజులకి ఒంటరిగా వచ్చింది. వచ్చిన కుక్క చూసిన వాళ్ళందరినీ అరిచేస్తుంది, కరిచేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లతో పాటు వెళ్ళిన కుక్క ఏదో డిస్టర్బ్ అయ్యింది, ఏదో షాక్ తగిలింది ఆ కుక్కకి. అంటే ఆ చిన్న పిల్లని ఎవరైనా ఎత్తుకుపోయినా ఉండొచ్చు, ఏదైనా అక్కడ ఎక్కువగా అడవి పందులు తిరుగుతాయి, 10 పందులు. ఈ అడవి పందులు ఏమైనా ఈ పిల్లని ఏమైనా చేసి ఉంటాయేమో అని, లేదంటే ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఇబ్బంది పడిందా అని, లేదంటే ఆ ప్రాంతంలో కొండ చిలువలు తిరుగుతూ ఉంటాయి, లేదంటే ఆ ప్రాంతంలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఈ కుక్క ఎదుట ఆ పిల్లని ఏమైనా చేశాయా అని చెప్పి ఎవరు ఆలోచించలేకపోతున్నారు. కుక్కని బెదిరిపోతుంది, అందరినీ కరిచేస్తుంటే కుక్కని మొత్తం మీద పట్టుకుని ఒక 2 రోజులు తనకి భోజనం అది పెట్టి జాగ్రత్తగా ఉంచారు. తనకి GPS టై కట్టారు మెడలో. అంటే తాను ఎక్కడికి వెళ్తుందో తెలియడానికి, పిల్ల దగ్గర మరలా వెళ్తుంది కదా అని. వాళ్ళు పంపించే ముందుగా కుక్క ఏమైందంటే ఆ పిల్లను గుర్తు చేసుకుని తాను బెంగతో చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పిల్లని వెతకడానికి ఏకైక ఆధారం ఏదైనా ఉందంటే పోలీసులకి ఆ కుక్క కూడా చచ్చిపోయింది. ఆ పిల్ల ఎక్కడుందో తెలియదు. ఆ తండ్రి ఊహించలేదు, తల్లి ఊహించలేదు. మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబాలు ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదు. ఇంతవరకు క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. అందుకనే నేను అంటాను, మనం 4 అనుభవాలు కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి. 1, దేవుణ్ణి ప్రేమించే గుణం, సంఘాన్ని ప్రేమించే గుణం, విశ్వాసులను ప్రేమించే గుణం, సేవకుడిని ప్రేమించే గుణం, సేవకుడు సంఘాన్ని ప్రేమించే గుణం, సంఘము సేవకుడు కలిసి లోకములో ఉన్న వారిని ప్రేమించి ప్రభు దగ్గరికి నడిపించే గుణం. 1 ప్రేమ, 2వది ధైర్యం, ప్రభు సన్నిధిలో ధైర్యం కలిగినటువంటి విశ్వాసగా మనం సాగిపోవాలి. 3వదిగా ఎద్దు లాంటి అనుభవం, అంటే దేవునికి ఏదో చేయాలని తపన నీలో ఉంటే ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తావు. 4వదిగా పక్షిరాజు ముఖం, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా పైకి ఎదుగుతాను, నేను ఇంకా ఆత్మీయంగా ఆశీర్వదించబడతాను, నేను దూరదృష్టి కలిగిన వానిగా ఉంటానని ప్రభువుని. ఈ 4 కోణాలు మనిషి జీవితంలో ఉండాలని ఈ భక్తుడైనటువంటి యెహెజ్కేలుకి దర్శనం చూపించాడు. అలాంటి అనుభవాలు గుండా ప్రభు మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.